కనిపిస్తోంది. ఈసారి కేంద్ర కేబినెట్ పదవి కిషన్ రెడ్డికి ఇచ్చారు, అలానే సహాయ మంత్రి పదవి కూడా బండి సంజయ్కి ఇచ్చారు. సో వీళ్ళిద్దరు కూడా పార్టీ కోసం చాలా కష్టపడ్డటువంటి వాళ్ళే. సో ఈసారి ముఖ్యంగా బీజేపీకి సంబంధించినటువంటి అధ్యక్ష పదవి ఎవరికి ఇస్తారని దాని మీద కొంత చర్చ జరుగుతోంది. సో చాలా మంది నేతలు ఉన్నారు. బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ధర్మపురి అరవింద్ ఉన్నారు, అలానే ఈటల రాజేందర్ ఉన్నారు, ఇంకా మరోవైపు పాయల్ శంకర్ ప్రస్తుతం ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పాయల్ శంకర్ పేరు కూడా వినిపిస్తుంది. అలానే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన డీకే అరుణ పేరు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది. సో ఎవరై ఉంటారు ఈ తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షునిగా ఎవరిని పార్టీ అధినాయకత్వం చూస్ చేసుకోబోతుంది? సో ఎవరికి అవకాశాలు ఉంటాయి? సో ఓవరాల్ గా సామాజిక సమీకరణల విషయంలో బీజేపీ ఎట్లా ఆలోచిస్తుంది? 8+8 88 అసెంబ్లీ స్థానాలు గెలిపే లక్ష్యంగా బీజేపీకి ముందుకు వెళ్లాలనేది ఒక టార్గెట్ పెట్టుకుంది. రానున్న 2028 ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ ప్రాంతంలో 88 అసెంబ్లీ స్థానాలు మీరు చెప్పినట్టు 8+8. సో ఆ టార్గెట్తో ముందుకు వెళ్లాలంటే ఇప్పుడు 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి తామే ప్రత్యామ్నాయం అనే సంకేతాలు ఈ పార్లమెంట్ ఎన్నికల ద్వారా తెలంగాణ ప్రజలు ఇచ్చారనేది బీజేపీ జాతీయ నాయకత్వం నమ్ముతుంది. సో ఇప్పుడు ఇక క్యాబినెట్లో అటు కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు క్యాబినెట్లోకి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ కొత్త అధ్యక్షుడు అనివార్యమైంది. సో ఇప్పుడు ఎవరు అధ్యక్షుడు అనేది ఒక చర్చ జరుగుతుంది. బీసీ ముఖ్యమంత్రి నినాదంతో గత ఏదైతే నవంబర్లో జరిగిన ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు వెళ్ళింది. ఆ సమయంలో ఈటల రాజేందర్ స్వయంగా తానే ముఖ్యమంత్రి అంటూ కూడా ఒక ప్రచారం చేస్తున్నారు క్షేత్రస్థాయిలో పార్టీలో కూడాను. సో అప్పుడు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కిషన్ రెడ్డి డీకేఆర్ లాంటి నాయకులు అప్పుడు పోటీకి దూరంగా ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలు. ఎందుకంటే బీసీ ముఖ్యమంత్రి నినాదంతో బీజేపీ ముందుకు వెళ్ళింది కాబట్టి ఖచ్చితంగా బీసీకి అవకాశం వస్తున్న చర్చ నేపథ్యంలో వాళ్ళు పక్కకు జరిగారన్న చర్చ కూడా పార్టీలో జరిగింది. ఇక ఇప్పుడు ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి భారీ మెజార్టీతో 3,91,000 మెజార్టీతో బీజేపీ ఎంపీలోనే అత్యధిక మెజార్టీ సాధించారు మల్కాజ్గిరి నుంచి. సో ఖచ్చితంగా ఆయనకి క్యాబినెట్లో చోటు దక్కుతుంది అంతా భావించినప్పుడు కూడా అనూహ్యంగా బండి సంజయ్కు నరేంద్ర మోడీ మద్దతుతో బండి సంజయ్ కేంద్ర క్యాబినెట్లోకి వెళ్లారు. ఈటల రాజేందర్కు అమిత్ షా మద్దతు ఉందనేది పార్టీలో చాలా కాలంగా జరుగుతున్న చర్చ. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల టికెట్ల కేటాయింపులో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కావచ్చు, ఖమ్మం టికెట్ స్వయంగా ఈటల రాజేందర్ సూచించిన వినోద్ రావు అనే వ్యక్తికి అమిత్ షా కేటాయించిన పరిస్థితి. అంటే ప్రస్తుతం పార్టీలో అమిత్ షా ఆశీస్సులు చాలా మెండుగా ఈటల రాజేందర్కు ఉన్నాయి. ఖచ్చితంగా ఆయనకే పదవి దక్కుతుందనేది బీజేపీలో ఒక వర్గం చాలా బలంగా చెప్తుంది. ఇంకా బీసీ విషయానికి వస్తే ఇప్పుడు ప్రస్తుతం కిషన్ రెడ్డి కంటే ముందు బండి సంజయ్ బీసీ సామాజిక వర్గమే, అదేవిధంగా లక్ష్మణ్ కూడా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన నాయకులే అధ్యక్షులు కొనసాగుతున్నారు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా బీసీకే టికెట్ దక్కుతుంది, బీసీకి అధ్యక్ష పదవి వస్తుందనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక ఈటల రాజేందర్తో పాటు ధర్మపురి అరవింద్ కూడా చాలా కాలంగా పార్టీలో చాలా ఆయన వాయిస్ వినిపిస్తూ చాలా బలంగా ఉన్నారు. అదేవిధంగా పాయల్ శంకర్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు కూడా ఎండల లక్ష్మీనారాయణ చాలా కాలంగా బీజేపీలో పనిచేస్తూ వస్తున్నారు. సో వీళ్ళందరూ కూడా బీసీ వ్యక్తులు అన్నప్పుడు తెర మీదకి వచ్చినప్పుడు కూడా పార్టీని అగ్రెసివ్గా ముందుకు తీసుకువెళ్లాలంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్కే ఈ బాధ్యతలు ఇవ్వాలంటూ కూడా ఆయన మద్దతుదారులు చాలా బలంగా వినిపిస్తున్నమాట. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన అమిత్ షాను కూడా కాసేపటి క్రితమే కలిసిన పరిస్థితి. కాసేపటి క్రితమే అమిత్ షాను కలిసి శుభాకాంక్షలు చెప్పారు. ఖచ్చితంగా ఈటల రాజేందర్కు అమిత్ షా ఒక తీపి కబురు చెప్పారంటూ కూడా బీజేపీ వర్గాల సమాచారం. సో ఇదిలా ఉంటే డీకేఆర్ను కూడా చాలా బలంగా ప్రయత్నాలు చేస్తుంది. నిజానికి 2020వ సంవత్సరంలో బండి సంజయ్ను అధ్యక్షుడిగా చేసిన సమయంలోనే డీకేఆర్ను చాలా ప్రయత్నం చేశారు బీజేపీ ఏదైతే రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం. అప్పుడు అనూహ్యంగా బండి సంజయ్కు ఆ పదవి దక్కింది. అప్పటి నుంచి కూడా డీకేఆర్న పార్టీ అధ్యక్ష పదవి ఏనాటికైనా తను వరిస్తుందంటూ కూడా ఆమె చెప్తూ వస్తారు. తాజాగా మహబూబ్ నగర్ ఎంపీ స్థానంలో 3,600 మెజార్టీతో కేవలం 3,600 మెజార్టీతో డీకేఆర్ను గెలిచారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాది. సో అక్కడ గెలవడం ద్వారా డీకేఆర్ను ఒకసారిగా జాతీయ నాయకత్వాన్ని ఆలోచనలో పడేశారనేది బీజేపీ వర్గాల మరొక సమాచారం. సో వీళ్ళిద్దరూ ఢిల్లీలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఖచ్చితంగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకే ఈ పదవి దక్కే అవకాశం ఉందనేది ఒక వర్గం వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా బీజేపీ జాతీయ నాయకత్వం మాత్రం తెలంగాణలో ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఖచ్చితంగా తెలంగాణలో అధికారంలోకి వస్తామని దాదాపు 5 ఏళ్లుగా ఒక టార్గెట్ పెట్టుకుని పనిచేస్తుంది బీజేపీ జాతీయ నాయకత్వం. దాన్ని రీచ్ అవ్వాలంటే పూర్తిగా బీఆర్ఎస్ను తుడిచివేస్తే ఖచ్చితంగా అపోజిషన్లోకి రావటము, అదేవిధంగా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడం ద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావాలనేది వాళ్ళ టార్గెట్. సో దీన్ని రీచ్ కావడం కోసం కుల సమీకరణాలు ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు వాళ్ళు బేరీజ్ వేసుకుంటూ వస్తారు. సహజంగా మనం బీజేపీలో చూస్తున్నాం. అంతకుముందు విద్యాసాగర్ కావచ్చు, వెంకయ్యనాయుడు కావచ్చు, వీళ్ళంతా కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే బీజేపీలో అధ్యక్షులుగా పనిచేసినప్పుడు కూడా దత్తాత్రేయ నుంచి కొంత ట్రెండ్ మారుతూ వచ్చింది. బీసీ సామాజిక వర్గాలకు పెద్దపీట వేస్తూ వస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ రెడ్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుందన్న క్రమంలో బీసీ నినాదాన్ని బీజేపీ చాలా బలంగా ఎత్తుకుంది. సో బీసీలంతా పోలరైజ్ అయ్యి
కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవాలంటే, ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఎదుర్కోవాలంటే ఒక బలమైన ప్రజల్లో బలమున్న నాయకుడికే అధ్యక్ష పదవి ఇవ్వాలనేది ఒక చర్చ జరుగుతుంది. ఇక లక్ష్మణ్ లాంటి నాయకులు కూడా ప్రస్తుతం ఢిల్లీలో మళ్ళీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకున్న సమాచారం. అయితే సిటీ నుంచి ఇప్పుడు కిషన్ రెడ్డి సిటీ నుంచి సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. లక్ష్మణ్ కూడా హైదరాబాద్ సిటీకి సంబంధించిన నాయకుడు కాబట్టి సిటీకి కాకుండా కొంత సిటీ బయట జిల్లాలకు సంబంధించిన అటు ఈటెల రాజేందర్ ప్రస్తుతం మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజకీయ నేపథ్యం అంతా కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి జరిగిన పరిస్థితి. ఉత్తర తెలంగాణలో అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో ఆయనకు పెద్ద ఎత్తున పట్టు ఉంది. బీఆర్ఎస్ నాయకులతో కూడా ఈటెల రాజేందర్కు చాలా పరిచయాలు ఉన్నాయి. ఈటెల రాజేందర్కు కనుక టికెట్ ఇస్తే, బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకొస్తారన్న చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఎంపీ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి ఇప్పటికే వాళ్ళకు ఒక కంటోన్మెంట్ స్థానాన్ని కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. ఇక 38 మందిలో ముగ్గురు ఇప్పటికే దానం నాగేంద్ర కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే కావచ్చు, వీళ్ళంతా కూడా దాదాపుగా కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్కి మద్దతుగా నిలుస్తారు. ఇక 35 మంది బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో వాళ్ళలో దాదాపుగా ఒక 15 నుంచి 20 మంది ఎమ్మెల్యేలను ఇటు చేర్చుకోవాలని కూడా బీజేపీ ఆలోచన చేస్తుంది. ఇంతకుముందు కూడా మనం ఇదే విషయం గురించి చెప్పిన పరిస్థితి. సో ఇలాంటివన్నీ కూడా జరిగి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అటు అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలంటే ఖచ్చితంగా ఈ డీకే అరుణ, ఈటెల రాజేందర్ లాంటి నాయకులకు అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా పార్టీని బలోపేతం చేయాలనేది వాళ్ళ ఆలోచన ఉంది. ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర కేబినెట్ పూర్తిగా వాళ్ళ కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ మీటింగ్స్ తర్వాత ఈ నెల 18వ తేదీ నుంచి ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు కూడా జరగబోతున్నాయి. ఇక పార్లమెంట్ సమావేశాల తర్వాత ఖచ్చితంగా ఒక వారం 10 రోజుల్లోనే పార్టీ సంస్థాగత బలోపేతం మీద బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టి సారించబోతుంది. అందులో వివిధ రాష్ట్రాల అధ్యక్షులను మార్చబోతున్న నేపథ్యంలో తెలంగాణ కూడా ఖచ్చితంగా కొత్త అధ్యక్షుడు అయితే రాబోతున్నారు. అందులో ఈటెల రాజేందర్ అందరికంటే ముందు వరుసలో ఉన్నారు. డీకేఆర్ను కూడా ఆమె ప్రయత్నాలు ఆమె చేస్తారు. ఒకవేళ డీకేఆర్ను కనుక అధ్యక్ష పదవి ఇవ్వకపోతే ప్రస్తుతం ఆమె జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు కాబట్టి ఆమెకు కూడా కేంద్రంలో ఖచ్చితమైన ఒక కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా ఇటు బీసీ అటు రెడ్డి కాంబినేషన్లో డీకేఆర్ను కూడా న్యాయం చేయడం ద్వారా, ఎందుకంటే ముఖ్యమంత్రి సొంత జిల్లా నుంచి ఆమె చాలా పోరాటం చేసి మహబూబ్ నగర్లో నిజానికి అతి కష్టం మీద ఆమె బయటపడ్డారు. ఒక రకంగా చాలా పోరాట స్ఫూర్తిని కూడా అక్కడ కనబరిచారు డీకేఆర్న. సో ఆమెను కూడా పార్టీకి ఉపయోగించుకుంటే అటు రెడ్డి కాంబినేషన్లో ఇటు బీసీ కాంబినేషన్లో పార్టీ బలోపేతం అవుతుందనేది బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచనగా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఈ వారం రోజుల్లోనే ఒక 2-3 రోజుల్లోనే ఒక క్లారిటీ వచ్చింది. మొత్తంగా కొన్ని రాష్ట్రాల అధ్యక్షులు మార్చబోతున్న బదులు తెలంగాణకు కూడా నూతన అధ్యక్షుడు అయితే బీజేపీకి రాబోతున్నాడు. సో మొత్తం మీద తెలంగాణ మీద చాలా సీరియస్ గా దృష్టి పెట్టినటువంటి బీజేపీ సో వచ్చేటువంటి రోజులు చాలా కీలకంగా మారబోతున్నాయి బీజేపీకి. అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ధీటుగా తెలంగాణలో బీజేపీ కింది స్థాయి నుంచి తన పార్టీని సంస్థాగతంగా నిర్మించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే వచ్చే రోజుల్లో తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు. సో కాబట్టి ఆ పాత్రను తామే పోషించాలి కాబట్టి ఒక మంచి నాయకుని కోసం బీజేపీ చూస్తున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమ భావజాలానికి సంబంధించి ఉద్యమ నేపథ్యం కూడా ఉన్నటువంటి ఈటెల రాజేందర్ని, ముఖ్యంగా ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సో ఆయనకు పార్టీ అధ్యక్షుడిగా పదవి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో చాలా స్పీడ్గా ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పార్టీకి అన్ని తానే వేస్తున్నటువంటి నేపథ్యంలో సో ఆయనకు తోడుగా ఉండేటువంటి ఒక నేత కోసం పార్టీ హైకమాండ్ వెతుకుతోంది. ఎందుకంటే పీసీసీ చీఫ్గా ఇప్పటివరకు రేవంత్ రెడ్డి ఉన్నారు. సో మరొక ఈ నెలాఖరు లోపుగా ఆయన పదవి కాలం కూడా ముగుస్తుంది కాబట్టి సో జోడెడ్డలాగా తెలంగాణలో వైపు ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు పార్టీని కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నాలు చేసే దిశ